అనుమానాలు నేను తీర్చాలి, నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి అని రావణుడు తమ్ముడైనటువంటి విభీషణుడిని దగ్గరికి చేర్చుకొని మంచిగా మాట్లాడి ధైర్యం చెప్పి, నీతో కలిసి స్నేహం చేస్తానయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, ఇది నా వ్రతం, నువ్వేం భయపడకు అని చెప్పి, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి రాక్షసుల పట్ల, రాక్షసుల బలాలేమిటి, బలహీనతలు ఏమిటి, నాకు చెప్పవయ్యా, నువ్వు చెప్పాలి అని అనగానే వెంటనే నమస్కరించి చెప్పడం మొదలు పెడుతున్నాడు విభీషణుడు. అవధ్య సర్వభూతానాం గంధర్వో రగపక్షిణాం రాజపుత్ర దశగ్రీవో వరదానా స్వయంభువ. విభీషణుడు చెప్తున్నాడు శ్రీరాముడికి, రామా, నీవు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్తానయ్యా. రాక్షసుల బలాలేమిటి, బలహీనతలు, రావణుడి బలమేమిటి, రావణుడి బలహీనతలు ఏమిటి నేను చెప్తా అని మొదలుపెట్టి